అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసిన పరిచర్య అంతా కూడా ప్రేమ, దయ, కరుణ, ఆయన నిందించిన వారిని, దూషించిన వారిని కూడా క్షమించడం, చివరికి సిలువకేసి మరణం అప్పచెప్పిన వాళ్ళతో కూడా ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు ప్రభు అని చెప్పి ఆ చంపేస్తున్న వాళ్ళ నిమిత్తమే కూడా వాళ్ళకి క్షమించమని చెప్పాడు. ఆ విధంగా ఆయన పరిచర్య అంతా కూడా జరిగింది. కానీ ఒకే ఒక సందర్భంలో ఏం చెప్తున్నారంటే, మీరు కత్తులు కొనుక్కోండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైనా సరే హింస అన్న దాన్నే ప్రోత్సహించలేదు. తనని బంధించినప్పుడు ఆ సైనికులు వస్తే పేతురు తన వలలో ఉన్న కత్తిని దూసి ఒక సైనికుడి చెవి నరికితే యేసుక్రీస్తు ప్రభు వారు పేతుర్ని గద్దించి చెవి నరకబడినటువంటి ఆ సైనికుడిని ఆ చెవిని ముట్టి స్వస్థపరిచాడు. చివరికి తనను చంపేద్దాము, తనని సిలువకు అప్పచెప్పేస్తున్న ఆ సైనికులనే క్షమించాడు. అటువంటి యేసయ్య ఏమి చెప్తున్నాడు, ఒక దగ్గర మీరు కత్తులు కొనుక్కోమని ఆ శిష్యులు చెప్తున్నాడు. శిష్యుల్ని కత్తులు ఎందుకు కొనుక్కోమంటున్నాడు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తం లూకాసు వార్త 22:38 వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతోని మీరు పరిచర్యకి వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు చెప్పులైనను, జాలైనను, అంగీలైనను వీటిలేవి కూడా తీసుకెళ్ళద్దు. మీకు ఏది అనుగ్రహింపబడాలో, మీకు ఏమి ఇవ్వబడాలో మీరు పరిచర్య చేసే ఆ ఊరు వాళ్ళే మీకు చూసుకుంటారు కనుక దేన్ని కూడా పట్టుకెళ్ళద్దు అని చెప్పి పంపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా స్వయంగా ఆయన పరిచర్య చేసినప్పుడు ఎక్కడా కూడా ఆర్భాటాలు కానీ, అలంకరణ కానీ, బంగారు వస్తువులు వేసుకోవడం కానీ ఏమీ చేయలేదు. చాలా సాధారణంగా బ్రతికాడు. ఆయనే చెప్పాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు నివసించడానికి చిన్న స్థలం కూడా లేదు అని చెప్పి తన పరిచర్య అంతటినీ కూడా ఒక దీన మనసుతో, దీన హృదయంతో, ఏమీ లేని రిక్తుడుగానే ఆయన జీవించాడు. అదే మార్గాన్ని శిష్యులకు కూడా చెప్పాడు. కానీ ఈ లూకాసు వార్త 22:36 ఏం చెప్తున్నాడు, ఇప్పుడైతే సంచి లేని వాడు సంచి కొనుక్కోండి, జాలి తీసుకుని వెళ్ళండి, కత్తి లేని వాడు తన బట్టను అమ్ముకుని కత్తి కొనుక్కోండి అని చెప్తున్నారు. దానికి ఆ శిష్యుడు అయ్యా ఇక్కడ 2 కత్తులు ఉన్నాయంటే చాలు అని చెప్పారు. అంటే ఇప్పుడు కత్తుల్ని ధరించమంటున్నాడు ఆ శిష్యుల్ని. ఎవరితో అయితే మీరు ఒక జాలైనను, చెప్పులైనను, సంచినైనను కూడా తీసుకెళ్ళద్దని చెప్పే వ్యక్తే ఇప్పుడు ఏమంటున్నాడు, కత్తులు కొనుక్కోండి అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు? కత్తి ఎందుకు ఉంటుంది? ఎవరైనా వాళ్ళ మీద దండెత్తినా లేకపోతే ఎవరి మీద వీరు కోపం వచ్చినా సరే ఆ కత్తి ఉపయోగించడానికి ఆయుధం పనిచేస్తుంది. ఉదాహరణకి దేశాలు యుద్ధ సామాగ్రిని కొనుక్కుంటాయి, అలాగే అవతల దేశాలు కూడా యుద్ధ సామాగ్రిని కొనుక్కుంటాయి. ఎందుకు? ఎప్పుడైనా యుద్ధం వస్తే ఈ యుద్ధ సామాగ్రి ద్వారా మనం రక్షింపబడతాం, వాళ్ళని పాడు చేయడం తద్వారా మనం కాపాడబడతాం అని చెప్పి ఆయుధాలు కొనుక్కుంటాయి ప్రతి దేశం కూడా. అంటే ఆయుధాలు కొనుక్కునే ఉద్దేశం ఏంటి? అయితే వాళ్ళు రక్షించుకోవడానికి లేకపోతే ఎదటి వాళ్ళని పాడు చేయడానికి ఆయుధాలు ఉపయోగపడతాయి. ఇక్కడ కత్తులు కూడా కొనుక్కోమంటున్నాడంటే తాను రక్షించుకోవడానికి, ఎవరైనా వాళ్ళ మీదకి వస్తే వాళ్ళని చంపడానికి. ప్రేమ, జయ, జాలితో చివరికి చంపిన వాళ్ళని కూడా క్షమించే అతన మీరు కత్తులు కొనుక్కొని ఉంచుకోమని ఎందుకు చెప్తున్నాడు అంటే, దానికి ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తాను మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆయన చెప్పుతున్న వచనాలు కాదు ఇవి. రేపు 2వ రాకల్లో యేసుక్రీస్తు ప్రభు వారు 2 అంచెల వాడి కలిగిన ఖడ్గాన్ని ధరించుకుని ఈ భూలోకం మీద వచ్చిన తర్వాత ఆయన ఇశ్రాయేలు గోత్రం నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చెప్పిన 12 గోత్రాల నుంచి 12,144,000 మందిని వెంట పెట్టుకుని ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలన నెబుకద్నెజరు చూసినటువంటి ఆ ప్రతిమలో 4వ భాగమైనటువంటి మోకాళ్ళు, ఆ మోకాళ్ళు దేనితో ఉందంటే ఇనుముతో ఉంది. అంటే ఇనుము రాజ్యాన్ని పరిపాలించడానికి రేపు యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడతో ఈ భూమి మీదకి వస్తారు. ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలుసా? మొదటి రాకడలో అయితే ఆయన శాంతి, దయ, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఈ విధంగా ఆయన పరిచర్య జరిగిందంతా కూడా. కానీ రేపు 2వ రాకడ ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడో తెలుసా?
రెండంచెల వాడి కలిగిన ఖడ్గాన్ని ధరించి ఎవరైనా తప్పులు చేసినా, అన్యాయం చేసినా, అధర్మాలు చేసినా, అక్రమాలు చేసినా, ఇటువంటి ఘోరమైన పాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా తక్షణమే శిక్ష అనుభవిస్తారు. ఆ విధంగా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అలా జరగాలంటే, అలా శిక్షింపబడాలంటే ఇప్పుడు ఏమి జరగాలి? కత్తులు కొనుక్కోమని చెప్తున్నాడు. అలా శిక్షించాలంటే శిక్షించే వాళ్ళు ఉండాలి. ఆ శిక్షించే వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువు. ఆ శానలను పట్టుకుని వచ్చి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ పరిపాలించినప్పుడు జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు జరిగే సందర్భం ఎలా ఉంటుందో, అప్పుడు జరిగే స్థితిగతులు ఎలా ఉంటాయో అని ఇక్కడ ముందుగానే ఆయన చెప్తున్నాడు. ఆ పరిపాలనలోనే మీరందరూ కూడా కత్తులు కొనుక్కోండి. ఆ విధంగా పరిపాలన జరుగుతుందని ఇక్కడ చెప్పబడుతున్న వచనం ఇది అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక మాట చెప్పుకోవాలంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకల్లో చెప్పుతున్న మాటలు కాదు. రేపు రెండో రాకల్లో నేను వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ ముందుగానే ఆయన మొదటి రాకల్లోనే ఆ శిష్యులతో చెప్పిన సందర్భం ఇక్కడ మనకి చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్.